ఈ దినము ప్రభు మీకు ఇచ్చుచున్న వర్డ్ ఏమిటి అంటే మత్తయి సువార్త 24:4. ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే, యేసు త్వరగా ఈ లోకానికి రాబోచున్నాడు. మన అందరికీ తెలుసు. మనము ఈ ప్రసంగమును వింటూ ఉన్నాం. మన ఆయుష్ పోవుచున్నది. ఇంతకుముందు ఉన్నవారు కూడా అదే విన్నారు. ఇంతకుముందు దానికంటే ముందు ఉన్నవారు కూడా అదే విన్నారు. అంటే ఎప్పుడు వస్తారయ్యా చెప్పండి కరెక్ట్‌గా. వస్తారంటే పోతూ ఉన్నది. జనరేషన్ పోతూ ఉన్నది అని కూడా కొందరికి ఉంటది. కానీ ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయన దేవాలయ కట్టడములు ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు ఇప్పుడు చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి 24వ అధ్యాయం 4వ వచనంలో అంటే ప్రభు అయిన యేసు ఈ మాట అంటున్నాడు. యేసు వారిని ఇట్లా నేను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎందుకు? ఆ విషయం కూడా వెనకగా ఆయన చెప్పాడు. 24వ అధ్యాయం 5వ వచనంలో, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపరచెదరు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే, మోసపరచకుండా చూచుకొనుడి. మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటే ఒక హెచ్చరిక. హెచ్చరిక అంటే మన జీవితంలో చాలా హెచ్చరికలు ఉన్నవి. ప్రతి విషయంలో చదువులో జాగ్రత్త, సేవలో జాగ్రత్త, హెల్త్‌లో జాగ్రత్త, తర్వాత షుగర్ పెరగకుండా జాగ్రత్త. జాగ్రత్త అని ఎన్నో విషయంలో ఈ లోకంలో మన జీవితంలో మనం చెప్పవచ్చు. కానీ దేవుడు కూడా మనలను చూసి జాగ్రత్త చూసుకో, నీవే చూసుకోవాలి అని కొన్ని విషయంలో జాగ్రత్త అని దేవుడు కూడా మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. ఒక్క హెచ్చరిక ఏమిటి అంటే, నేను త్వరగా రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటవి. ఇదన్నీ సూచనలు. కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి అని. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో నేను మీకు చదివినాను కదా, మోసపరచకుండా చూచుకొనుడి. మోసపరచకుండా. కొందరు అద్భుతాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, నేనే క్రీస్తు అని కూడా చెప్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ డేస్లో అంటే సూచనలు అంటే భూకంపం, తర్వాత యుద్ధాలు. చూడండి, ఇజ్రాయెల్ దేశానికి ఇంకా వేరే దేశాలకి యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధము కూడా దేవుని రాకకు ఇది కూడా ఒక సూచన అని భక్తులు చెప్తున్నారు. ఎందుకంటే జకరియా గ్రంథంలో ఏమున్నదంటే, ఇజ్రాయేలు శత్రువుల చేత చుట్టుముట్టబడినప్పుడు దేవుని పాదాలు ఒలివ కొండ మీద మోపబడును. అప్పుడు యెరూషలేము చుట్టూ
నిలబడిన శత్రువులను దేవుడే వారితో యుద్ధం చేస్తాడు. వారి యొక్క మాంసము మొత్తం మెల్ట్ అయిపోవును, ఆ సైనికుల యొక్క మాంసము అని కూడా అక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రభు రాకకి ఈ ఇజ్రాయేలులో జరుగుచున్న యుద్ధం అది కూడా ఒక కారణము, ఒక సూచన అని భక్తులందరూ చెప్తున్నారు. చాలామంది ఒక గురి, దేవుడు త్వరగా రాబోచున్నాడు అని దాని మీదనే గురి ఉన్నది. కాబట్టి ఈ చివరి కాలంలో మనం కూడా అలర్ట్గా ఉండాలి. దేవుడు మనకు అలర్ట్గా ఉండుటకు ఒకటి నేర్పిస్తున్నాడు. ఏమిటి అంటే, అనేకులు వచ్చి కార్యాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. వారిని నమ్మకండి, మోసం పోకండిని ఉన్నది. కానీ చాలామంది సేవకులు ఉన్నారు. నేను కూడా ఒక సేవకుడు, నన్ను కూడా చూడాలి, జాగ్రత్తగా చూడాలి నన్ను కూడా. అంటే వాక్యము నేను చెప్తున్నాను, వాక్యమును మీకు నేను చెప్తున్నాను. లాస్ట్ డేస్లో ఇలా ఉంటుందని ప్రభు చెప్పాడు. చూడాలి. అవును, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయములో అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నవి. 10వ అధ్యాయం 2వ వచనములో, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అంటే ద్వారమున ప్రవేశించని వారు కాపరి కాదు అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. అతనికి ద్వార పాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. ఇదే చాలా ముఖ్యం. గొర్రెలు అతని స్వరమును వినును. ఫస్ట్ ఈ దినము ఈ వాక్యమును వినుచున్న మీకు నేను ఏంటి చెప్పుచున్నానంటే, ప్రభువే చెప్పిన మాట. అతని స్వరమును గొర్రెలు వినును. మంచి కాపరి స్వరమును గొర్రెలు వినును అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఒక గొప్ప సత్యం ఒకటి ఇక్కడ దాగి ఉంది. ఏంటి చెప్పండి? అంటే గొర్రెలకు, ఈ వాక్యమును వినుచున్న మీకు ఇది కరెక్టా కాదా? ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటనా కాదా? కరెక్ట్గా చెప్తున్నాడా లేదా? దేవుని స్వరం ఇక్కడ ఉన్నదా, దాగి ఉన్నదా? మనం వింటున్నప్పుడు దేవుని స్వరంలాగానే కనబడుచున్నదా? దానిని గ్రహించే ఒక గ్రేస్, కృప, దానిని గ్రహించే కృప గొర్రెలకు ఉన్నదంట. ఆ విషయము ఇక్కడ దాగి ఉంది. కాబట్టి ఈ వాక్యం వినుచున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రేస్ మీకు ఉన్నదంట. విన్నప్పుడే ఇది కాపరి స్వరమా కాదా, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట కాదా తెలుసుకునే గ్రేస్ మీకు ఉన్నదంట. దాన్ని వాడాలి. ఏం వాడకుండా మీకు వచ్చి ఎవరు చెప్పరు ఇది కరెక్ట్ సేవకుడు, ఇది కరెక్ట్ సేవకుడు కాదు అని ఎవరు చెప్పరు. మీకే ఆ జ్ఞానం ఉన్నది. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నన్ను వెంబడించును. అంటే ఇక్కడ ఏమున్నది? ఆ గొర్రెలకు నా స్వరము తెలుసు, ఆ గొర్రెలు నన్ను ఎరుగును. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మీ దగ్గర ఆ గ్రేస్ ఉన్నది కాబట్టి మీరు దానిని ఎరిగి ముందుకు వెళ్ళాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరే ఉన్నది. లేకపోతే దేవుడే చెప్పేవాడు, నేను చూసుకుంటాను. వస్తారు, మోసం చేసేవారు వస్తారు, కానీ మోసం పోకుండా నేనే మిమ్మల్ని కాపాడుతానని చెప్పలేదు. మీరు చూచుకొనుడి అంటే మీ దగ్గర ఆ గ్రేస్ ఉంది. మీరే దానిని వాడాలి. ఆ గ్రేస్ను వాడాలి. వాడి
మీరు మోసం పోకుండా మిమ్మను కాపాడుకోవాలి, చూసుకోవాలని ప్రభు అయిన యేసు అంటున్నాడు. అంటే చాలామంది ఏమంటారంటే, అక్కడ పోవాలంటే నాకు ఇష్టం లేదు సార్ అంటారు. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు సార్, నాకు పోవటకు ఇష్టం లేదు సార్, అందుకే నేను బయటికి వచ్చాను, ఇలా చెప్తూ ఉంటారు. అంటే బైబిల్లో చెప్పబడిన ప్రకారం మీ దగ్గరే ఆ గ్రేస్ ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మీరే చూచుకొనుడి అని. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ దేవుని రాకడ సమయంలానికి వచ్చాము. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. నేను రావటానికి ఒక సూచన, ఇటువంటి ప్రాబ్లం వస్తుంది, మీరు మిమ్మను జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒకసారి వారిని ముట్టండి, మంచి ఆరోగ్యం దయచండి, నెమ్మది దయచండి, కుటుంబమును మీరు దీవించండి తండ్రి. ఈ గ్రేస్ వారికి మీరు ఇచ్చారు, కాపాడుకొనుట కృప దయచండి, ముందుకు నడిపించండి. మీ హస్తమును వారి మీద ఉంచండి, ఇప్పుడే బ్లెస్ చేయండి, బలహీనతను తీసివేయండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.